తన చిత్రిక తాకితే టేకు చెక్క సోకెక్కిపోతుంది. తన సుత్తి తగిలితే దేవదారు కాస్త దైవహారంలా మారిపోతుంది. తన ఉలి తగిలితే మల్బరీ కాండం మన్నికేంటో రుజువవుతుంది. తన బాడిద తగిలితే నల్లతుమ్మ నాణ్యత ఏంటో నిరూపించబడుతుంది. తన రంపపు కిటుకలతో కార్పెంటరీ పనికి కాటుకలద్దుతూ, తన పనిముట్ల మెరుగుతో ప్రతి నిర్జీవానికి జీవం పోస్తూ, కలపతో కళాఖండాలు సృష్టిస్తూ, విశ్వబ్రాహ్మణ వృత్తిని సస్యశ్యామలంగా చాటిస్తూ, సిరిసిల్ల జిల్లా చేతి వృత్తుల కిళ్ళ అని చాటి చెప్తున్న వడ్రంగి అక్కునూరి రవితో ఈ వారం మేం ఫేమస్. నమస్తే అక్కునూరి రవి గారు, ఎలా ఉన్నారండి? మీరు చేసిన కళ, మీరు చెక్కినవి అన్నీ మాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడడానికి ఎంతో మంచిగా కనిపిస్తున్నాయి. అంటే ఇవి నిజంగానే హ్యాండ్ మేడా మెషిన్ మేడా అన్నట్టున్నాయి అవి. వీటి గురించి మాట్లాడుకునే ముందు, మీరు ఎక్కడ పుట్టారు, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఏంటి మీ ఊరు, అసలు మీ గురించి అన్నీ ఒకసారి మాకు చెప్పేసేయండి. ఇది ఇక్కడనే విలేజ్ సుద్దాలని, అక్కడ మా సొంత ఊరు. చిన్నప్పుడు వచ్చేసింది ఇక్కడ సిరిసిల్లాకు. చిన్న ఉన్నప్పుడు వచ్చి పన్ను వేసుకుని కొన్ని రోజులు పన్ను వేసుకొని ఓన్ చేసుకొని ఇవి డే అంతా నైట్ చేస్తా. డే అంతా నేను చేసే వర్క్ చేసి నైట్ చేస్తా. అంటే మీ టైంలో ఇవి వేసుకుంటారా? అట్లా. అంటే మీ నాన్న ఇదే పని చేస్తున్నారు? మా నాన్న నేను చిన్న ఉన్నప్పుడే చనిపోయింది. నేను 8 years ఉన్నప్పుడు చనిపోయింది. అట్లా నాకు స్టడీ ఎక్కువ లేదు. చిన్న ఉన్నప్పుడు చనిపోతే అప్పుడు ఈ వర్క్ మీదకి వచ్చిన. అట్లా 10-12 ఏళ్ళు, నా వయసు 10 ఏళ్ళ నుంచి వేస్తుంది. మీరు 10 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి పనులు ఉన్నారా? అంటే మరి పని నేర్చుకోవాలి, పని చెయ్యాలి అని ఎందుకు అనిపించింది? అప్పుడు మా నాన్న చనిపోయినాక కొంచెం మరి ఫ్యామిలీ ఆర్థికంగా మంచిగా లేదు. నాకు చదువుకోవడానికి ఎక్కడైనా మా అన్నలు కానీ ఎవరైనా హాస్టల్ వేసినా చదువుకుని ఉంటుంది. నేను వాళ్ళ పని చేయలేదు. నేనేం చేయాలని పని మీదకి వచ్చేసాను. అట్లా అంటే మీరు అనుకునే ఇంకా ఈ పని లోపలికి వచ్చేసినారా? పని లోపలికి వచ్చేసాను. సూపర్ సార్. అంటే నిజంగానే అంటే ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ఏదైనా చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఈ పనిలో? నేను ఈ పనిలో ఉండి దాదాపు 35 ఏళ్ళు అవుతుంది. 35 ఏళ్ళు అవుతుందా? ఇవి కూడా మీరు చేసినాయి అన్నట్టేనా? మరి అవి కూడా ఇవన్నీ నేను వేసిన, డోర్లు అవి అన్నీ నేను వేసిన. అవునా? అంటే మీరు అంటే అసలు ఈ వుడ్ కార్వింగ్లా ఏమేమి ఉంటాయి? అంటే మీరు ఏమేమి చేస్తారు? బిల్డింగ్ వర్క్ చేస్తా. ఫ్రేమ్లు, డోర్లు, ఫర్నిచరు, కబోర్డు కూడా వేస్తా. కానీ కబోర్డు ఇప్పుడు వర్కర్లు ఎవరు లేరు. కబోర్డ్ చేయాలంటే టీం వర్క్ కావాలి. ఈ బిల్డింగ్ వర్క్ అంటే ఇద్దరు ముగ్గురితో చేయొచ్చు. అట్లా ఇప్పుడు మరి ఇప్పుడు మోడర్న్ జనరేషన్ చేంజ్ అవుతుంది, అందరు చేంజ్ అయిపోతున్నారు. ఈ సోఫాలు అయినా సరే నేను మా ఇంట్లో ఫస్ట్ చూసిన అంటే మళ్ళీ ఇక్కడనే చూస్తున్నా, మొదలు ఇక్కడ లేదు. అప్పుడు మా డాడీ తీసుకొచ్చిండే, ఇప్పుడు మీ ఇంట్లో చూస్తున్నా. అంటే మంచిగా అనిపించింది. ఇన్ని రోజుల నుంచి ఇవి కాపాడుతున్నారు. అంటే మీ పని కాబట్టి మీరు ఖచ్చితంగా కాపాడుతారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో కొత్తగా వచ్చేసినాయి, అన్ని మోడర్న్ కల్చర్ అయిపోయింది, కొత్తవి పెట్టుకోవాలి అని చెప్పేసి సోఫాలైనా సరే రెక్లైనర్ సోఫాలని వస్తున్నాయి, రెగ్జిన్ అని, లెదర్ అని, డిఫరెంట్ మెటీరియల్ వస్తున్నాయి. అయినా కూడా మీ దగ్గరకు ఆర్డర్స్ వస్తున్నాయా? ఇప్పుడు తగ్గినాయి. అవి రావడం వల్ల తగ్గినాయి. ఇప్పుడు వుడ్ వర్క్ దాదాపు తగ్గింది బాగా. యూపీవీసీ వచ్చి నుంచి ఇంకా బాగా తగ్గింది. యూపీవీసీ అని, డబ్ల్యూపీసీ అని అది వచ్చి నుంచి కట్టె వర్క్ బాగా తగ్గింది. ఇప్పుడు మీరు అన్నట్టు కబోర్డ్కి మనుషులు ఎక్కువ కావాలి, టీం వర్క్ కావాలి అని అన్నారు కదా. ఆ కబోర్డ్స్ అయినా కూడా ఇప్పుడు అవి కూడా రెడీమేడ్ తెచ్చి పెట్టేస్తాం అని. అవి కూడా యూపీవీసీ చేస్తారు. అవి మీ దగ్గరికి రావా? రావు. అవి ప్లాస్టిక్ రావు. ఓకే. అంటే ఇప్పుడు వాటికి మీ దగ్గరకు ఉన్న వాటికి ఏముంటుంది తేడా? వాళ్ళు పెద్ద కంపెనీ వాళ్ళు అవి పెద్ద పెట్టుబడి, పెద్ద కంపెనీ. అది మనతో కాదు, కోట్ల పెట్టుబడి మన లేదు. అది నేర్చుకోలేము మనం. అట్లా దాదాపు ఇప్పుడు ఊళ్ళో ఇట్లా సిటీలో అన్నీ అవే అవుతున్నాయి. డోర్లు అన్నీ తగ్గిపోయినాయి మొత్తం. ఇప్పుడు మరి అట్లా తగ్గిపోయినప్పుడు మీకు ఆదాయం ఎట్లా వస్తుంది? తక్కువైంది. పని లేనప్పుడు ఆదాయం తగ్గుతుంది కదా. ఇది నాకు 2 years అవుతుంది. బాగా కొంచెం తక్కువ అవుతుంది. అట్లా
ఒకప్పుడు ఇట్లా ఈ వడ్రంగి పని ఇది ఎక్కడ నన్ను ఇండ్లలో కనిపించినా కూడా కొంచెం టేకు కట్టెతోని కట్టిన ఇల్లులైనా కబోర్డ్లైనా ఇంట్లో పెట్టుకునే మంచాలు దివాళ్ళు ఏవైనా సరే ఉంటే ఆ ఇల్లుని అమ్మో వాళ్ళు ఇట్లా చేయించుకున్నారు అట్లా చేయించుకున్నారు అని చెప్పేటోళ్ళు కదా. ఇప్పుడు అసలు అంత లేదు, చాలా తగ్గిపోతుంది. దానిలో కూడా మళ్ళీ మీరు దాన్ని కాపాడాలని చెప్పేసి ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి ముందుకు తీసుకొస్తున్నారు. అయినా సరే అంటే ఇది తగ్గిపోతున్న దాన్ని కూడా నేను ముందుకు తీసుకెళ్ళాలి అనే దానికి మీకు ఏంటి ఇన్స్పిరేషన్ ఏంటి? మీకు ఇది వర్క్ ఎట్లా అంటే ఇట్లాంటి పని ఏదో వట్టిగా డిఫరెంట్ ఏదో ఆలోచన నాకు ఇది ఆల్రెడీ నేర్చుకోలే, నేను ట్రై చేసిన, నేను ఇట్లా నాతో అవుతుందా కాదా అని చూసిన, కొంచెం ఒకసారి చేస్తే కొంచెం వచ్చింది, చేయొచ్చు అని అనుకున్నా. నాకు నా మీద నేను నమ్మకం పెట్టుకుని చేసిన. అట్లా ఫస్ట్ అసలు మీకు ఎందుకు ఐడియా వచ్చింది? ఏదో పని మీద కూడా ఏదన్నా ఇప్పుడు వింత చేస్తాను, ఏదన్నా ఇప్పుడు అందరు చేసినట్టు ఇప్పుడు 10 మంది ఎట్లా చేస్తారో అందులో వాళ్ళు చేసినట్టు చేయగలను. నేను డోర్లు కానీ ఫ్రేమ్లు కానీ అన్నీ ఏదైనా కానీ వాళ్ళు చేసినట్టు నేను చేయాలి, వాళ్ళు చేసినట్టు నేను చేయాలి. అందరు చేసినట్టు మనం చేస్తే కరెక్ట్, మనది కూడా ఒకటి ఏదైనా ఒకటి డిఫరెన్స్ ఉండాలి కదా. నాకు బాగా చేంజ్ చేస్తా. వేరే వాళ్ళు ఇప్పుడు యూనియన్ ఒకలాగుంటే నేను ఒకలాగుంటా. అయితే మీ అందరికి కలిపి ఒక యూనియన్ ఉంటుందా? ఉంటుంది. ఎట్లా మీకు ఆర్డర్స్ అవన్నీ ఎట్లా వస్తాయి? కస్టమర్స్ ఉంటారు, మాకు పర్మనెంట్ కస్టమర్స్ ఉంటారు, వాళ్ళు వస్తారు. ఇట్లా ఏదైనా వాళ్ళకు ఇల్లు కానీ ఇంకా వేరే అన్న అవసరం ఉంటే వచ్చి చెప్తారు, చెప్తే చేస్తారు. ఇప్పుడు మరి మీరు ఆర్డర్స్ తగ్గిపోయినాయి అన్నట్టు మీ యూనియన్ సైడ్ నుంచి సపోర్ట్ కానీ దీన్ని మళ్ళీ ఇప్పుడు నాకు ఒక్కరికే కాదు అందరికి తగ్గినాయి. ఇప్పుడు కార్పెంటర్ వర్క్ షాప్ వాళ్ళకు అందరికి తగ్గినాయి, అందరికీ బాగా తగ్గింది. ఇప్పుడు వీళ్ళందరూ యూనియన్ ఒక్కటైనా కానీ వాళ్ళు పెద్ద కంపెనీ వాళ్ళు తీసేయలేరు కదా. అట్లా ఇప్పుడు కార్పెంటర్ అంటే బాగా ఆర్థికంగా ఉండరు ఎక్కడ. అట్లా ఒకసారి వీటి గురించి మాట్లాడుకుందాం. ఇదేంటి సార్? అది వరల్డ్ కప్. వరల్డ్ కప్ ఇది ఎప్పుడు చేశారు? ఏ ఇయర్ది? అది 11 2011 వరల్డ్ కప్. ఇది చెయ్యడానికి ఎంత టైం పట్టింది? అది రెగ్యులర్ రోజు చేయలే నేను. అది నేను చేసే పని డే అంతా చేసుకుంటూ నైట్ చేసుకున్నా. అట్లా ఒక వారంలో చేసిన. అది వారం నైట్లో చేసినా కూడా వారంలో కంప్లీట్ చేసిన అంటే గ్రేట్. నిజంగా చెప్తున్నా, ఇట్లా చూస్తే అసలు దీన్ని ఎవ్వరు కూడా హ్యాండ్ మేడ్ వర్క్ అని అన్నారు, అంత నీట్ ఫినిషింగ్ ఉంది. ఇవన్నీ ఒక్కొక్క సీజన్ ఒక్క వరల్డ్ కప్. అది ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్కటి చేసిన. అయితే మొన్నటిదాకా అవి ఒక దాపు నేను చేయక 2 సీజన్లు చేయలే. అవి మనకు అస్తలేవని చేస్తలేము ఇక. మొన్న రాలేదు, అంతకుముందు రాలేదు. 11లో చేసిన వచ్చింది. తర్వాత కొన్ని అప్పుడు 19 వరల్డ్ కప్ కూడా వచ్చింది, 2020 వరల్డ్ కప్ కూడా వచ్చింది. అవి ఒక 3 వరుసగా వచ్చినాయి. వచ్చిన ప్రతిసారి చేసిన. మరి ఇప్పుడు ఇవన్నీ చేసినప్పుడు మిమ్మల్ని ఫస్ట్ గుర్తించిన పర్సన్ ఎవరు? ఇక్కడ పరిశ్రమలని వార్తా విలేకరి ఒకసారి ఆయన చూసిండు. ఒకసారి నేను ఆయన పిలవలేదు, చేయంగా ఇది మా వర్క్షాప్కి వస్తుంది ఆయన, ఇది మంచిగా ఉంది అని చూసి ఆయనే ఒకసారి పేపర్ తీస్తే అందరు వచ్చింది. ఈనాడు వాళ్ళు అందరూ వచ్చింది. మీరు ఎలా అంటే నాకు పబ్లిసిటీ కావాలి అని చేసుకోలేదు, మీకోసం మీరు చేసుకున్నారు అంతేనా? లేదో నేను ఎవరికో చూపించాలని చేయలేదు, అంటే ఏదో ఇట్లా చేయాలని చేసిన, నాతో అవుతుందా కాదా అని టెస్ట్ చేసుకున్నాను. నాకు నేను అట్లా చేయాలనిపించింది చేసిన. అట్లా ఓకే. సో ఇప్పుడు మనం తమిళనాడు అటు సైడ్ పోతే అన్ని గుళ్ళల్లో అందరం మనం అక్కడికి పోయి అరే అబ్బా ఇంత బాగుంది వీళ్ళది శిల్పకళ అనుకుంటాం. అదే ఇంకా ఫారిన్ కంట్రీస్ కో ఇంకా వేరే వేరే దేశాలకు పోతే అక్కడ ఇట్లాంటి ఈ వుడ్ కార్వింగ్ సంబంధించే పెద్ద పెద్దవి ఉంటాయి. అవి చూసి అక్కడ మనం అమ్మో వీళ్ళు చాలా గ్రేట్, ఇంత చేస్తున్నారు అంత చేస్తున్నారు అనుకుంటాం. కానీ మన దగ్గర ఉన్న వాళ్ళని మాత్రం మనకి గుర్తించరు కదా. అట్లాంటి టైంలో అంటే మీరు కూడా చూస్తుంటారు అట్లాంటి న్యూస్లు, ఎట్లా అనిపిస్తుంటది మీకు? అది మన దగ్గర వాళ్ళు మనల్ని గుర్తించకపోవడం కొంచెం బాధ అనిపిస్తుంది. అట్లా అది ఇప్పుడు ఎవరికో చూపించాలని కాకుండా చేసినప్పుడు కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. అట్లా ఇంకా చేయాలనిపిస్తుంది. కానీ వీళ్ళు ఎట్లా అంటే ఎంకరేజ్ చేయరు.
చేసిన దాన్ని డిసప్పాయింట్ చేస్తారు. అవును. సో మీకు ఫస్ట్ ఎంకరేజ్మెంట్ అక్కడ నుంచి వచ్చింది అన్నారు. నెక్స్ట్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి? నెక్స్ట్ చేయాలని ఉంది కానీ ఈ మధ్యలో చేస్తలేండి. అట్లా చేయని చెప్తే బాగుండేది, చేసినాక చూపిస్తా. అంతేనా? సస్పెన్స్లో పెడతారా? చేసినాక చూపిస్తా. చేయాలని ఉంది కానీ ఇంతకుముందు ఒకసారి చెప్పిన చేయకముందు కూడా చెప్తే బాగుండదు కదా. ఏదో మన మాటలు మంచిగా ఉండేది. అట్లా చేసి చూస్తే అది వేరే ఉంటుంది. అట్లా ఇప్పుడు మరి ఇంతమంది మీడియా వాళ్ళు వీళ్ళు మీకు తెలిసిన వాళ్ళైనా సరే మీ వర్క్స్ అన్ని చూసి అరే బాగా చేస్తున్నారు అని చెప్పేసి మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటారు కదా, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది. అంటే మీరు అన్నారు కదా నేను ఒక ఆర్డర్ చేస్తే ఖచ్చితంగా నేను దానిలో ఏదైనా ఒకటి చేస్తా. ఖచ్చితంగా ఇప్పుడు కూడా చేస్తాను. నా వర్క్లో ఇదే కాకుండా నేను డైలీ చేసే పనిలో ఏదైనా ఒకటి చేంజ్ చేస్తా. అట్లా అందరి లెక్క కాకుండా నేను వేరే ఏదైనా ఒకటి చేంజ్ చేస్తా. అట్లా అందరి లెక్క మాని చేస్తే అందగలుగుతాం. అట్లా అవును. సో వాళ్ళు కూడా మీకు పర్మనెంట్ కస్టమర్స్ అయిపోతారు కావచ్చు. పర్మనెంట్ అవుతారు. అందరి లెక్క చేయరు, ఏదైనా ఒక డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని తీసుకోవాలి. నాకు వస్తుంది అట్లా. కాకపోతే ఇప్పుడు ఈ యూపీఎస్ వచ్చిన నుంచి ప్లాస్టిక్ వచ్చిన నుంచి కొంచెం వర్క్ తగ్గింది. అట్లా అది దాన్ని ఎవరు మనం అద్దంట తీసేయరాలు. కాకపోతే మాకు వేరే పని ఏంటిది అనేది ఆలోచన. సార్ మరి సిరిసిల్ల అంటేనే చేనేత అని గుర్తింపు వచ్చింది. అది ఎట్లా కళను మీరు కూడా అట్లే ఒక కళ. ఇక్కడ మన కేటీఆర్ సార్ కూడా ఉన్నారు. మీ పొలిటికల్గా కానీ మీ ఏదైనా మీ టీం దాని నుంచి అయినా సరే ఏం హెల్ప్ ఏమి ఉండదా మీ కమ్యూనిటీ నుంచో? యూనియన్ నుంచి ఏముండదు, పొలిటికల్ కూడా ఏముండదు. అంతే, ఇంకా మనం ఎంత పని చేసుకుంటే అంత పైసలు, అంతే, అంతకు మించి. మరి ఎట్లా ఇప్పుడు ఈ ఈ వృత్తిని అంటే తగ్గిపోతున్న ఈ వృత్తిని మీరు కాపాడాలని చూస్తున్నారు, సరే అది మీరు కాపాడుతారు కావచ్చు, తరతరాలకు నెక్స్ట్ జనరేషన్స్ అందిస్తారు కావచ్చు, కానీ ఇప్పుడు మనం బతకడానికైతే ఉండాలి కదా. సో మరి దానికి మీరు ఎట్లా ఏం ఆలోచన చేస్తున్నారు? ఏం ఆలోచన అంటే ఇప్పుడు నాకు వచ్చిందైతే ఇదే వర్క్. యూపీఎస్లోకి పోలేను, ఇది చేస్తే దీనిలో పైసలు రావు. అట్లా ఇది ఇక గవర్నమెంట్ ఏదన్నా చేస్తే ఇంకా దేనికన్నా ఏదైనా సాయం చేస్తే దేనికన్నా చేయొచ్చు, దేనికన్నా పోవచ్చు. కార్వింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. కార్వింగ్ మిషన్ వస్తుంది కదా ఇప్పుడు, హ్యాండ్ వర్క్ కాకుండా మిషన్తో కూడా చేస్తారు. మిషన్తో అది పెట్టుకోవచ్చు. అట్లా ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఇల్లులు కట్టుకునేటోళ్ళైనా కూడా వాళ్ళు ఏమనుకుంటారు, ఎంత మీరు ఇంత మంచి, ఇప్పుడు నేను అన్నట్టు ఇది నిజంగానే మిషన్ చేసిన అన్నట్టుంది, అయినా సరే ఇంత మంచి వర్క్ ఉన్నా కూడా ఎవరు కూడా హ్యాండ్ మేడ్ వాటికి ప్రిఫరెన్స్ ఇస్తలేరు. ఇప్పుడు వాళ్ళని ఏం పిలుస్తాంలే, వాళ్ళని ఏం చేపిస్తాంలే, 2 రోజులలో అయిపోతుంది కదా మిషన్ మీద అన్నట్టు చూస్తున్నారు. మరి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? చేతి వర్క్ వాళ్ళకు తక్కువ అయిపోయింది, వాళ్ళకు చేతితో చేసేది తక్కువ అయింది. అయితే వాళ్ళకు ఏం చెప్పాలంటే ఈ చేతితో చేసేది తక్కువ, వాళ్ళకి సమాధానం లేకుండా పోతుంది. ఇప్పుడు వాళ్ళు చేసేది ఇప్పుడు ఫ్యాక్టరీ వాళ్ళని అర్థం లేదు, వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు, పెట్టుబడి పెట్టి చేస్తారు. మనం అంత పెద్దది తీసుకోలేము కదా, అది దాన్ని ప్రశ్న లెక్కనే ఉండిపోతుంది. అంటే ఇప్పుడు ఇదే వర్క్ వచ్చు కాబట్టి ఇదే వర్క్ చేసుకుంటాను, ఇదే వర్క్ లో ఉండాలి అంతే, అంతకు మించి ఇంకా మీకు వేరే ఆలోచన లేదు, వేరే ఫ్యాక్టరీలకు పోవాలనో చేయాలనో అట్లాంటివి ఏం లేవు. ఇక్కడ అయితే అంత పెద్ద ఫ్యాక్టరీలు ఏడున్నాయి, ఇక్కడ లేవు. పెద్ద అంటే మళ్ళీ బయట దేశం నచ్చకపోదు, ఉన్నకానే వేసుకోవాలని బయట దేశం పోయి చేసినాం. అక్కడికి పోరాదు, ఇక్కడ ఉంటే వెళ్ళదు, అట్లనే అయిపోయింది. సార్ చెప్పండి మరి, ఇప్పుడు మాకేమో ఇక్కడ మంచిగా అనిపిస్తున్నాయి, వీటి గురించి ఒకసారి ఇవన్నీ చేయడానికి ఎంత టైం పట్టింది మీకు, ఎట్లా చేసిండ్రు ఏంటి అనేది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు. అది ఫస్ట్ వరల్డ్ కప్, ఇది 11 రోజులు చేసినాం. ఇది ఒక
ఇది కూడా ఒక వారం 10 రోజులు చేసిన. ఇది జాయింట్ లేకుండా ఉంటుంది చైన్. ఆహా, ఇది మొత్తం ఒకటే అన్నట్ట. ఒకటే కర్ర అది. ఇప్పుడు ఒకటే కర్రని మీరు అట్లా చేసుకుంటూ పోయినరా? జాయింట్ ఉండదు అలా. అబ్బా, అరే అరే, సూపర్ సూపర్. ఇది ఎన్ని రోజులు పట్టింది మరి ఇంత నీట్ ఫినిషింగ్? 10 days చేసిన. 10 days చేసిన. 10 days? 10 days చేసిన. 10 days మళ్ళీ రాత్రే చేస్తారంట. ఇది మరి అది కూడా ఒక వరల్డ్ కప్. అది అది ఉమెన్ వరల్డ్ కప్ అనుకుంటా. ఇది ఉమెన్ వరల్డ్ కప్. ఇది ఒక వరల్డ్ కప్, ఐడియా లేదు. అది కూడా వరల్డ్ కప్. అది ఒక 5 daysలో చేసిన. అది నాకు ఒక డౌట్ వస్తుంది, మరి ఇక్కడ కనిపించినాయని వరల్డ్ కప్సే కనిపిస్తున్నాయి, ఎందుకు వరల్డ్ కప్ వేయాలని ఎందుకు అనిపించింది? అంటే కొంచెం ఇష్టం. క్రికెట్ అంటే బాగా ఇష్టమా? ఇవి కాకుండా మీరు ఇంకేం చేసిండ్రు? ఇవి కాకుండా కొన్ని ఇది చేసిన ఇంకా మధ్యలో అయిపోయింది. ఇక్కడ మాకు ఒక ఇది కనిపిస్తుంది, ఇది కూడా మీరేనా చేసింది? ఇది కూడా చేసిన. ఇది లోపల ఒక బాల్ ఉంటుంది. ఇది కూడా ఇది వేరే పెట్టింది కాదు, దీనిలోనే తయారు చేసినాం. ఇది దీనిలోనే, ఇది వేరే విడిగా పెట్టింది కాదు. ఇది దీనిలోనే తయారు చేసిన, ఊగేటట్టు చేసిన. ఇది బాల్. ఓకే, ఇప్పుడు ఇదంతా ఒకటే మొత్తం. ఆ లోపల ఉన్నది కూడా ఒకటే, దాందే. ఎట్లా చేస్తారు సార్ ఇట్లా? ఇంత మంచి కళ ఉన్నాక కూడా మన ఇండియాలో, మన తెలంగాణలో ఎంకరేజ్మెంట్ లేకుండా పోతుంది కదా. ఇది ఎన్ని రోజులు పట్టింది మరి మీకు చేయడానికి ఈ బాల్? అదొక 5 రోజులు చేసిన. 5 days చేసిన. 5 days చేసిండ్రా? మీ ఫ్యామిలీ సైడ్ నుంచి మరి ఇప్పుడు మీరు అన్నారు కదా, వచ్చిన రోజు వస్తుంది, రాని రోజు రాదు అన్నట్టు ఉంటుంది. అట్లాంటప్పుడు మీ ఫ్యామిలీ సైడ్ నుంచి ఎట్లా ఉంటుంది మీకు సపోర్ట్? ఫ్యామిలీ అంటే ఇప్పుడు మా నాన్న చిన్నప్పుడే చనిపోయింది, నేను చిన్నగా ఉన్నప్పుడు. మా అన్నలు కూడా అందరం ఇదే వర్క్. వాళ్ళు కూడా ఒక్కొక్కరు అనారోగ్యం చనిపోయారు. వాళ్ళు కూడా మేము 5 అయితే 4 చనిపోయారు, నేను ఒక్కనే ఉన్నాను. అవునా? ఓకే. సో ఇంకా మీ వర్క్ని మీరే సపోర్ట్ చేసుకోవాలి, మీరే ముందుకు తీసుకుపోవాలన్నట్టు. మరి నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి? ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు ఇందులో? అయితే వర్క్ నడుతుంది ఇప్పుడు. నెక్స్ట్ ఇంకొక 3 years వరకు ఇంకా ఘోరం ఉంటుంది. ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా తగ్గుతుంది. ఇంకా ఇంకొక 2-3-4 ఏళ్ళ సరికి ఈ వుడ్ కార్పెంటర్ వర్క్ అసలు మొత్తం తగ్గిపోతుంది. మరి అప్పుడు పరిస్థితి? అప్పుడు ఏం చేసేది అర్థం కాదు. ఇప్పుడు నాకు చదువు లేదు, వేరే ఏదైనా బిజినెస్ చేద్దామంటే చేసిన రోజులు ఇదే చేయాలి. అట్లా ఇప్పుడు మిమ్మల్ని చూసి పెరిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, అంటే ఇట్లా మీలాగా ఇంకొన్ని ఫ్యామిలీస్ కూడా ఉంటాయి కదా, ఆ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలు కూడా అరే మా నాన్న ఇట్లా చేసిండు, నేను కూడా ఈ వర్క్లు ఉండాలని చెప్పేసి అనుకునేటోళ్ళు మస్తు మంది ఉంటారు కదా, ఈ వర్క్ నచ్చిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? నెక్స్ట్ దీనికి రమ్మంటారా వద్దంటారా? వాళ్ళు వస్తలేరు, రమ్మన్నా వస్తలేరు, నేర్చుకుంటలేరు. ఈ పని నేర్చుకుంటలేరు. దీంతో డస్ట్తో ఇబ్బంది బాగా అవుతుంది. దీంతో ఈ పని చేస్తే ఫస్ట్ మిషన్లు రాకముందు వాళ్ళు చేతితో చేసేవి, అప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు మిషన్లు వచ్చి నుంచి మొత్తం డస్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళకు అనారోగ్యం అవుతుంది. అట్లా ఆరోగ్యంగా ఉండలేదు. డస్ట్ బాగా డస్ట్ వచ్చేసరికి హెల్త్ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా డైలీ పని, అది కూడా మీరు మిషన్తోనే చేస్తున్నారా లేకపోతే హ్యాండ్? ఇప్పుడు కొన్ని మిషన్లు ఉంటాయి చేయాలి కంపల్సరీ, అది చేయకపోతే బాగా రోజులు అవుతుంది. ఇప్పుడు మొత్తం చేతితో చేయాలంటే వారం అయ్యేది, మిషన్తో చేస్తే 3 రోజులు అవుతుంది. అది చేయాలి. అది చేస్తే మిషన్తో చేస్తే డస్ట్తో ఇబ్బంది, చేయకపోతే పని కాదు. మారుతున్న కాలంతో పాటు కొంచెం టెక్నాలజీని మనం యూజ్ చేసుకోవడం తప్పులేదు, కానీ ఉన్న కళని మనం తొక్కేసుకోవడం తప్పు. తొక్కేసడం అంటే ఏం లేదు, ఉన్న రోజులు చేయాల్సిందే. ఎట్లా తొక్కేసడం అంటే ఏం లేదు, మనకు వేరే లేదు కదా, వేరే ఇప్పుడు ఇది కాక వేరే రూట్ లేదు. అట్లా
మరి ఎట్లా ఇప్పుడు మీకు సంబంధించిన మీ కుటుంబ సభ్యులు కానీ మీ టీంలో పని చేసేటోళ్ళు వీళ్ళందరూ చాలా మంది ఉంటారు కదా, వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటుంది ఇట్లా వాళ్ళకు కూడా తక్కువ ఉంది కానీ చేస్తుంది. ఇప్పుడు నడుతుంది ఇప్పటి వరకు అయితే. పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం ఉన్నట్టు లేదు, వర్క్ తక్కువ అయింది బాగా. అట్లా అంతకుముందు ఇట్లా ఒకదాని మీద ఒకటి ఉంటుంది ఆర్డర్. ఇప్పుడు చేతి మీద ఉన్నది, ఇది పోతే ఇంకోటి వస్తుందా రాదా తెలియదు, నమ్మకం. కొన్ని రోజులు ఒక వారంలో ఒక 2 రోజులైనా పట్టుకుంటారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉన్న వాళ్ళకి ఒక ఇప్పుడు ఆ సంవత్సరంలో ఇన్ని నెలలు ఈ కన్స్ట్రక్షన్ బాగా నడుస్తుంది అన్నట్టు ఉంటాయి కదా ఒక్కొక్కటి, ఏ వృత్తి వాళ్ళకి. అట్లా మీకు కూడా ఇట్లా ఉంటుందా? ఈ సంవత్సరంలో ఈ టైం పీరియడ్ లో మాకు బాగా ఆర్డర్స్ ఉంటాయి, ఈ నెలలో బాగుంటాయి అన్నట్టు. నాకు ఇంతకుముందు 365 రోజులు 24 గంటలు చేసే అంత వర్క్ ఉంటుంది అంటే దాదాపు ఒక 3-4 ఏళ్ళ కింద. ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి కొంచెం తక్కువ. ఇప్పుడు తక్కువనే ఉంది కానీ చేస్తున్నా, తగ్గింది పని, చేస్తున్నా, నడుస్తుంది. అంత అప్పుడు ఉన్నట్టు లేదు పని. అప్పుడు అసలు ఖాళీగానే ఉండకపోతే అసలు మన శక్తి. ఇప్పుడు 24 గంటలు చేస్తే ఉంటుంది పని, కానీ అది 24 గంటలు చేస్తామంటే 12 గంటలు 14 గంటలు చెప్తుంటాం. అది చేద్దామన్నా కానీ లేదు. అట్లా వర్క్ తగ్గింది, కట్టే పని బాగా తగ్గింది అట్లా. ఇప్పుడు మరి ఈ వృత్తులు ఉన్న వాళ్ళకి మీరు ఖచ్చితంగా దీన్ని ఉన్నా కూడా, దీన్ని ఎంత ఎంకరేజ్ చేసేటోళ్ళు ఉన్నా కూడా ఇంకొకటి ఖచ్చితంగా సైడ్కి ఒక జాబ్ బిజినెస్ ఏదన్నా ఖచ్చితంగా ఉండాలని అంటారా? ఉండాలి, అది ఉంటేనే మంచిగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు చేసే అవకాశం లేదు నాకు. అట్లా అది ఉంటే ఇది కాకపోతే దాళ్ళపోవచ్చు. సార్ మరి ఇంత మంచి వర్క్ ఉంది, మీ చేతిలో కళ ఉంది, మీకు చేతిలో ఓపిక ఉంది, అన్నీ ఉన్నా కూడా మీ చేతిలో వర్క్ లేదు, తగ్గిపోతుంది. మరి నెక్స్ట్ వచ్చే సంవత్సరాలైనా కూడా ఇంకా తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీలైనా ఏవైనా కూడా వాటి వల్ల ఇంకా మనుషులైనా సరే ఎవరు కూడా దీన్ని ఈ వర్క్ని ఎంకరేజ్ చేసి తీసుకోవాలి అనేటోళ్ళు ముందుకు వచ్చేటోళ్ళు ఎవరు తగ్గిపోయారు. అట్లాంటి సిచ్యువేషన్స్ నెక్స్ట్ రాబోతున్నాయి అనేది అర్థమైన టైంలో మీరేం చెప్పాలనుకుంటున్నారు? అయితే ఇంతకుముందు ఎట్లా అంటే మా నాన్నలు చేసింది చూసినాం, వాళ్ళ నాన్నలు కూడా చేసింది వాళ్ళు చూసిరు. కానీ ఇప్పుడు అంత వర్క్ లేకుండా నెక్స్ట్ పిల్లలకు ఫోటోలు పెట్టి చూసే అంత రోజులు వస్తుంది. కాకపోతే ఇప్పుడు తెలంగాణ వచ్చింది బాగానే ఉంది, కాకపోతే వేరే వాళ్ళు వచ్చి ఫ్యాక్టరీలు అవి పెట్టి ఇట్లా నా ఒక్కరికే కాకుండా మా కట్టె పని చేసే వాళ్ళందరికీ వీళ్ళ గురించి ఆలోచించి గవర్నమెంట్ ఏదైనా చేస్తే అందరు బాగుంటారు, అందరూ బాగుపడతారు. తెలంగాణ తెచ్చుకున్నాం అన్నట్టే కానీ అన్నీ ఎక్కడున్నానో అక్కడనే ఉన్నాయి. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కానీ నెక్స్ట్ గవర్నమెంట్ చేసిందో చేయలేదు, దాని పీరియడ్ అయిపోయింది. ఉన్న గవర్నమెంట్ అన్నా ఈ కట్టే వర్క్ చేసే వాళ్ళు అందరి గురించి ఆలోచించి అందరికీ పని కల్పిస్తే వాళ్ళు ఫ్యూచర్లో ఇంకా మంచిగా ఉంటారు, పని చేసే వాళ్ళు కూడా పెరుగుతారు. వాళ్ళ గురించి ఆలోచించి ఏదైనా ఒకటి చేస్తే పని చేసే వాళ్ళు పెరుగుతారు, నేర్చుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఇది ఇట్లనే ఉంటే ఇప్పుడు వచ్చే తరం నేర్చుకోరు పని. ఇది వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు చేస్తారో తెలియదు. అంతే ఫ్యూచర్లో ఇట్లా ఈ మిషన్లో ఇది చేస్తుండే అది చేస్తుండే, లేదంటే మా తాతలు ఇట్లా చేసారు అని చెప్పేసి ఫోటోలు చూపించి మీరు అన్నట్టు ఫోటోలు చూపించుకోవడానికి తప్ప ఏముండదు. కనీసం మేమన్నా మా తాతయ్యల ఇండ్లలో మేము చూసినాం ఆ కట్టే వర్క్ మీరు అన్నట్టు అవన్నీ చూసినాం. కనీసం దాని తర్వాత జనరేషన్లలో అవి కూడా ఉన్నాయి. కనీసం ఆ బిల్డింగ్లు కూడా ఉంటలేవు కదా, అవి కూడా కూల్చేసి మళ్ళీ కొత్తగా కడుతున్నారు. నెక్స్ట్ జనరేషన్స్ అవి కూడా కనీసం వాళ్ళ కలర్తో చూడడానికి కూడా ఉండేటట్టు లేదు. ప్రభుత్వమే కాకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ పర్సనల్గా అయినా ప్రతి ఒక్క ఇండివిజువల్ వాళ్ళకి ఆలోచించాలి. ఇట్లా మనము అన్ని హ్యాండ్మేడ్ వాటిని ఎంకరేజ్ చేయాలి. అన్ని ప్రతి ఒక్కటి మెషిన్ మేడ్ ఫ్యాక్టరీలల్లా అయిపోయినాయి అంటే వాటి స్టాండర్డ్ వేరే ఉంటుంది, అంతే కదా, మీ క్వాలిటీ వేరే ఉంటుంది, అలా క్వాలిటీ వేరే ఉంటుంది. ఇది యూపీఎస్ వచ్చింది కదా, అది ప్లాస్టిక్ పైప్ ఒకటి, అది చేతితో ఇట్లా పొడితే రంధ్రం పడుతుంది. కానీ వీళ్ళు కస్టమర్ ఏంటంటే అట్లా ఆలోచించారు, తొందరగా అవుతుంది, తక్కువ అవుతుంది, రేటు కూడా ఆలోచిస్తారు. అట్లా
ఇది కట్టెదైతే ఎప్పుడు లైఫ్ టైం ఉంటుంది. వాళ్ళు కట్టెదాని గురించి తప్పు ప్రచారం చేస్తారు. ఎట్లా అంటే చెదలు చెదలు వస్తుందని. చెదలు ఎప్పుడు రాదు, ఎక్కడైనా వస్తుంది. కాకపోతే వీళ్ళు ఎక్కడో ఒక జాల వస్తే కట్టె పెడితే చెదలు వస్తుందని తప్పుడు ప్రచారం చేసి వాళ్ళు ప్లాస్టిక్ పెట్టాలని చూస్తారు. అట్లా వాళ్ళకి ఎక్కువ పని రావాలని అట్లా మాకు వాళ్ళు ఆలోచిస్తలేరు. మరి కట్టె పని చేసేటోళ్ళు వీళ్ళు ఎట్లా బతకాలని ఆలోచిస్తలేరు. అట్లా వాళ్ళు ఇంతసేపు ఉన్నామా లేదా, ఇప్పటికి పని అయిపోయిందా లేదా అన్నట్టు. అట్లా కట్టెకి చెదలు వస్తాయి అనుకుంటే అంత పాత కాలంలో నుంచి అన్ని సంవత్సరాలు ఇల్లులు ఎట్లుంటుండే. ఇప్పటికి కూడా 100 సంవత్సరాలు ఉన్న కట్టే ఉన్నది. ఇప్పటికి కూడా ఏదో ఒకదానికి వస్తుంది, కానీ ఒక్కదానికి వచ్చిందని అన్నిటికీ రావాలని ఏం లేదు. అట్లా తప్పుడు ప్రచారం చేసి అట్లా అందరూ కస్టమర్ ఏమున్నదంటే ఒక్కసారి చెప్తే భయపడే చెదలు వస్తుందని అంటే ప్లాస్టిక్ పెట్టుకుంటారు. అట్లా ఒకరికి అందరు పెట్టుకునేసరికి ఈ వుడ్ వర్క్ చేసేటోళ్ళకి అందరికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇంకా దానికన్నా మళ్ళీ స్టోన్ కూడా అంటున్నారు కదా, ఈ ఫ్రేమ్లు డోర్ ఫ్రేమ్ కూడా స్టోన్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు డోర్ ఫ్రేమ్లు స్టోన్ అతికిస్తే మేమే డోర్ ఫిట్ ఎత్తున్నాం. దాని సగం పని పోయింది. ఫ్రేమ్ చేస్తే అది ఒక్క రోజు అవుతుండే, డోర్ ఫిట్ చేస్తే నీకు 2-3 గంటల్లో పెడతాం. అది ఒక్కరోజు పైసలు ఇస్తారా 2-3 గంటలకు? అంతే. ఇంకా ప్లాస్టిక్ ఎందుకు, కట్టేందుకు, ఇంకా గతం బండ పెట్టుకుంటే అయిపోతుంది అని చెప్పి స్టోన్ పెట్టుకుంటున్నారు. గ్రానైట్ అతికిస్తారు, గ్రానైట్ పెట్టుకుంటున్నారు కదా. సార్ మీ పని చూస్తున్నాం, మీ కళ నచ్చుతుంది, కానీ మీ బాధ చూస్తుంటే కూడా మాకు చాలా బాధాకరంగా ఉంది. అంటే మీ ఒక్కరనే కాదు, మీరు అన్నట్టు మీ టీం అంతా అందరికీ కట్టే పని చేసే ప్రతి ఒక్కరిది అది ఇంకా చెప్పుకోలేని బాధలాగా. అంటే వాళ్ళకి తెలిసింది ఇది ఒకటే పని, ఇది తప్ప ఇంకొకటి చేసుకోలేదు. అట్లని చెప్పేసి దీనిలో ఉండేలాగా లేదు. సో రేపు పొద్దున్న లేచి పని ఉంటుందా ఉండదా అన్నట్టు ఆలోచనలో పడే వచ్చే రోజులు అవే. ఇప్పుడు కొంచెం కొద్దిగా గొప్ప చేస్తుడు, మరి నెక్స్ట్ వచ్చే రోజులు అవే. రేపు వస్తే ఇప్పుడు ఇవాళ చేసిన రేపు ఉంటుందా ఉండదా, అంతే అట్లే ఉంటుంది. సార్ మీతో మాట్లాడడం మంచిగా అనిపించింది, మీ వర్క్స్ చూడడం మంచిగా అనిపించింది, ఇంకా మీ వరల్డ్ కప్లు కూడా ఇంకా మంచిగా అనిపించినాయి. నిజంగానే అవి మీ వర్క్ మా 4 Sides TV ప్రేక్షకులు ఎవరు చూసినా కూడా ఈసారి దగ్గరికే వచ్చి చేయించుకోవాలని చెప్పేసి నేను రికమెండ్ చేస్తా. కాకపోయినా మీ పక్కన ఎవరున్నా కూడా హ్యాండ్మేడ్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఎంకరేజ్ చేయండి. ఇట్లాంటి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్లో ఖచ్చితంగా ఉండాలి. ప్రతిసారి ప్రతి ఒక్కటి మెషిన్ నమ్ముకొని మనం ఉంటే కాని పని. ఇట్లాంటి వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలి, ఇట్లాంటి కళని మనం కాపాడుకోవాలి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ కళ చాలా అద్భుతంగా ఉంది. ఇంకా నెక్స్ట్ మీరు ఇట్లాంటి చాలా రాత్రులు కష్టపడి చాలా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్.